హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. నేనైతే మటన్ చేసుకున్నా. అసలు ఎంత చక్కగా కుదిరిందంటే తింటే కానీ మీకు కూడా అర్థం కాదండి. ప్రతి ముక్క కూడా ఉప్పు కారం అలాగే జ్యూసీగా అసలు భలే ఉంది. నోట్లో వేస్తే కరిగిపోతుందంటే మీరు నమ్మరు. మా హస్బెండ్ అంటున్నారు, అసలు ఈ విధంగా ఈ టైప్లో ఎప్పుడూ చేయలే, కాకపోతే ఇంత చక్కగా ఇదే ఫస్ట్ టైం ఇలా కుదరడం. ఎప్పుడూ చేస్తా కానీ ఈ ప్రాసెస్లో ఎప్పుడూ చేయలే నేను. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వంట రాని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఏముందండి, అన్నీ మిక్స్ చేసేసుకొని కుక్కర్లో వేసుకోవడమే కదా. కాకపోతే స్టవ్ అనేది సిమ్లో పెట్టాలి. 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే. మటన్ని ఎప్పుడైనా సరే 1 లేదా 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. లేదంటే దాంట్లో ఉండే వెంట్రుకలు అవి ఇవి ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. మటన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మటన్కి కావాల్సిన ఐటమ్స్ని చూపిస్తాను చూడండి. ఈ కర్రీకి నేను 1/2 kg మటన్ దాకా తీసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి, మీ క్వాంటిటీని బట్టి అన్ని ఐటమ్స్ని కూడా అలా తీసుకోండి, సరిపోతుంది. 1/2 kg అనుకున్నారనుకో, వీటిలో అన్నిట్లో హాఫ్ తీసుకోండి. అదే 1/2 kg అయిందనుకో ఈ క్వాంటిటీలో తీసుకోండి. లేదా కేజీ తీసుకున్నారంటో దీనికి అన్నీ డబల్గా తీసుకోండి. కొంచెం పెరుగు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెబ్బల కరివేపాకు, ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్, 2 బగారాకులు, ఒక చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు. ఇవే అండి మనకు మటన్లోకి కావాల్సిన స్పైసీ ఐటమ్స్. మీరు ఇంకా వేరే కూడా కావాలనుకుంటే అన్నీ ఒక్కొక్కటి లేదా 2 వేసుకోండి. లేదంటే స్పైసీ అనేది ఎక్కువ అవుతుంది. నేనైతే మటన్లోకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసేసాను. మీరు కూడా అలా చేయాలంటే చేసేసుకోండి, పర్లేదు. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో 1/2 kg మటన్ను వేసేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకున్నాను. అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు కర్రీలో కలిపి పెట్టుకుంటే దాని ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పడుతుంది. ఆ తర్వాత అల్లము, మిరియాలు, లవంగాలు, చెక్క వీటన్నిటిని ఒకేసారి వేసేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్ల పెరుగునైతే తీసుకున్నాను. మీకు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. మటన్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. నేనైతే 2.5 స్పూన్ల కారంనైతే వేసేసుకున్నాను. నాన్ వెజ్ అనేది కొంచెం స్పైసీగా ఉంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కారంని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మినిమం ఒక 10 నిమిషాలు అయితే నేను అలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసా. ఇలా కలిపి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ముక్కకు కారము, అలాగే సాల్ట్, పెరుగు ఇవన్నీ కూడా ముక్కకి చాలా బాగా పడతాయి. వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే నేనైతే 2 పావుల ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఇంచుమించుగా 5 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నట్లు. ఇలా కర్రీ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే వేరే పని కూడా ఈ కర్రీని చూసుకోవచ్చు, అలాగే వేరే పని కూడా చేసుకోవచ్చు. తొందరగా వంట కావాలి, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తారు, హడావిడిగా ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అనేది బెస్ట్. వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం కదా. 10 నిమిషాల తర్వాత అలాగే సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ని అయితే పెట్టేసుకుందాం. నేనైతే 5 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లోనే మటన్ని ఉంచేసాను. ఇప్పుడు నేను ఒక మంచి బెస్ట్ చిట్కా చెప్తున్నాను. ప్రతి ఒక్క
అమ్మకి, అక్కకి, చెల్లికి అందరికి యూజ్ అవుతుంది. అదేంటంటే చెప్పేసైనా, కుక్కర్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత విజిల్ వచ్చే టైంలో అది మొత్తం చుట్టుపక్కల మొత్తం పడిపోతుంది కదా, అట్లా పడడం వల్ల మొత్తం క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ చేసిన పనే చేయాలి. సో అలా పడకుండా ఉండాలంటే నేను పెట్టాను కదా ఇప్పుడు చూపించినట్లు ఒక క్లాత్ని విజిల్ చుట్టూ పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే చుట్టుపక్కల మొత్తం పడదు, అలాగే స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. చూసారు కదా, మన మటన్ అనేది బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం కదా, కాబట్టి అన్నిటినీ కొంచెం కొంచెంగానే వేసేసుకున్నాను. వీటిని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచాను. ఆ తర్వాత కూడా మళ్ళీ కొత్తిమీర, పుదీనాను వేసేసుకొని మరి ఒక 2 నిమిషాలు ఉంచేసాను. ఇంకేముందండి, లాస్ట్లో దీనిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఎంతో రుచికరమైన అలాగే ఎంతో టేస్టీ యమ్మీ మన మటన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, ఇంకో నలుగురికి కూడా షేర్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన మన మటన్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ మరి.